ఆల్రెడీ ఒకసారి పోయి కొన్ని సామాన్లు తీసుకొని రిటర్న్ అయితే వచ్చినాము. అప్పుడు మేము ఎక్స్‌పెక్ట్ చేసినన్ని సామాన్లు సీహెచ్‌డీలో లేకపోయిండే. అందుకనేసి ఈసారి బిల్ కౌంటర్‌లో పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకొనొచ్చినాము. సామాన్లు ఎప్పుడొస్తాయి ఏంటి అని అనేసి వాళ్ళైతే చెప్పారు. ఆ టైం కాకుండా ఒక 2 డేస్ తర్వాత అయితే పోయినాము. ఎందుకంటే సామాన్లు వచ్చిన వెంటనే వెళ్ళామంటే చాలా ఎక్కువగా రద్దీగా ఉంటది. బిల్ కౌంటర్ దగ్గరకొచ్చిన తర్వాత అర్థమైపోతది. ఎవరెవరు ఎన్నెన్ని సామాన్లు తీసుకున్నారా అని. అయినా కూడా మా షాపింగ్ అస్సలాగదు. అక్కడ వాళ్ళ ట్రోలీలలో ఏవైనా కొత్త వస్తువులు కనిపించినాయంటే, అరే! ఈ వస్తువుని మేమెలా మిస్ అయ్యామని ఇంకొక రౌండ్ ఎయడానికి వెళ్తాము. ఆ విషయం అలా ఉంచితే ఒక్క 10 నిమిషాలు కనుక నేను స్కూటీ లేట్‌గా డ్రైవ్ చేసి వచ్చింటే నేను సీఎస్‌డీకి అస్సలు వెళ్ళేవాళ్ళమే కాదు. మళ్ళీ ఇంకొక రోజు ప్లాన్ చేసుకోవాల్సిందొచ్చేది. మ్యాటర్ ఏంటంటే సీఎస్‌డీకి కూడా కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఒక టైం నుంచి ఒక టైం వరకు మాత్రమే కస్టమర్స్‌ని లోపలికి పంపిస్తారు. దాని తర్వాత బిల్ కటింగ్‌కు కూడా కొంచెం టైం అయితే పడుతుంది. బిల్ కౌంటర్స్ కూడా వరుసగా 3, 4 ఉంటాయి. అయినా కూడా బిల్ కట్ చేయడానికి లేట్ ఎందుకు అవుతదంటే మాలాంటి లేడీస్ వచ్చి కుప్పలు కుప్పలుగా ఇలా షాపింగ్ చేస్తారు. అందుకనేసి లేట్ అయితది బిల్ కట్ చేయడానికి. ఒక్కసారి సీఎస్‌డీలో సామాన్లు తీసుకున్న తర్వాత 2 చోట్లయితే సామాన్లు చెక్ చేస్తారనమాట. బిల్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ ఉన్నాయా లేదా? లేదా ఎక్స్‌ట్రా ఏమన్నా కట్ అయినాయా అని అనేసి. ఒకవేళ ఎక్స్‌ట్రా కట్ అయితే తీసేస్తారు. ఒకవేళ కట్ చేసినా కూడా మన దగ్గర సామాను లేకుంటే మళ్ళీ తీసుకొని రమ్మంటారు. అలా 1, 2 సార్లు చెక్ చేసిన తర్వాత ఇక మనమైతే ట్రాలీలో ఉన్న సామాన్లన్నీ మన బ్యాగ్‌లలోకి వేసుకొని మనం ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. సీఎస్‌డీలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ 2 మాత్రం కంపల్సరీ. ఒకటొచ్చేసి ట్రాలీ, ఇంకొకటొచ్చేసి క్యాంటీన్ కార్డ్. ఇవి లేకుంటే మనల్ని లోపలికి ఎంటర్ అవ్వనివ్వరు. ఓకే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.